పిల్లల చదువుల కోసం కష్టపడిన పేరెంట్స్ ఎవరైనా ఉంటారా? పిల్లల చదువుల కోసం రాత్రనక పగలనక కష్టపడి కూడబెట్టి ఫీజులు కట్టి వాళ్ళని ఒక ప్రయోజకుల్ని చేయాలి, వాళ్ళు అనుకున్నది చదివించాలి అనుకునే పేరెంట్సే అందరూ చాలామంది ఉన్నారు. అయితే ఈ ప్రయత్నంలో మనం ఏం చేస్తాము, ఎలాగో అలాగా ఈరోజు ఫీజు కట్టడమే కష్టంగా ఉంది, రేపు ఫీజు కట్టడానికి ఏమైనా ప్రొవిజన్ చేస్తే మంచిదని ప్రొవిజన్ చేసే వాళ్ళు కొందరు, డబ్బులు కూడబెట్టే వాళ్ళు కొందరు, సరేలే ఈరోజు ఎలాగో గడుస్తుంది కదా రేపు కూడా అలాగే గడుస్తుంది అనుకునే వాళ్ళు ఇంకొందరు. సరే మనలో మన బడ్జెట్ని తగ్గట్టు మన ఆలోచనకి తగ్గట్టు మనం అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. అయితే ఈరోజు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసింది, మా ఫ్రెండ్ ఒక ఆవిడ కాల్ చేసి మన ఫ్రెండ్ ఫలానా గుర్తుందా నీకు, వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు అని చెప్పింది. అయ్యో అలాగా, సరే ఏమైనా పాలసీలు ఉంటే క్లెయిమ్ చేయాల్సిన ప్రాసెస్ ఏమైనా కావాలి అంటే నాకు కాల్ చేయమని, పర్లేదు తను నేను టచ్లో లేము అంతలాగా, సో ఏమైనా ఉంటే కాల్ చేయమని చెప్పు పర్లేదు అన్నాను నేను. సరే అన్నాక తను చెప్పింది వాళ్ళ దగ్గర ఎల్ఐసి పాలసీ ఏదో ఉన్నట్టున్నాయి, సరే ఏమైనా ఉంటే కాల్ చేయమంటానులే, కానీ ఈ విషయం చెప్దాం అనుకుని ఇది చేశాను నీకు అంది. అయిపోయాక మళ్ళీ నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, సరే ఏదో ప్రొవిజన్స్ అయితే చాలానే చేసి ఉంటారు కదా. ఈ సందర్భంగా మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉంటే మా ఇద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ డిస్కషన్ ఏంటి అనుకుంటున్నారా? ఆ డిస్కషన్ ఎండ్లో అయితే మీ పిల్లల చదువులు ఆగిపోకుండా మీరు ఈరోజు ఏం చేయగలరు అన్నదానికి సొల్యూషన్ ఉంటుంది. వీడియో చూస్తారో చూడటం మీ ఇష్టం, చూసినా చూడకపోయినా మీకు లాస్ ఏమీ లేదు, బట్ చూస్తే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఈరోజు నా కూతురు అంటే నాకు ఎంత పంచప్రాణాలు, మీ పిల్లలంటే మీకు అంతే పంచప్రాణాలు కదా. మీ పిల్లలకి చిన్న కష్టం కూడా రాకుండా, మీ పిల్లలకి ఎటువంటి కష్టం రాకుండా మీరు చాలా చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏదైనా ఒక ఆప్షన్ ఉందా? నా కూతురికి 21 ఏళ్ళు వచ్చేసరికి తను అనుకున్న చదువు చదవడానికో, తన పెళ్లి ఘనంగా చేయడానికో నాకు కావాల్సిన 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 25 లక్షలు ఏదైనా ఈరోజు తనకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేనేమైనా ప్రొవిజన్ చేస్తే ఆ డబ్బులు ఆ టైంకి అందేలా ఉందా? వెంటనే మా వారు అన్నారు, మా ఫ్రెండ్స్ చాలామంది ఎస్ఏపీ చేస్తున్నారు, అందులో వస్తాయట, చాలా డబ్బులు వస్తాయట అని. కరెక్ట్, ఎస్ఏపీ అనే కాదు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ ఆప్షన్స్లో ఆ ప్రొవిజన్లో మనం పెట్టిన పెట్టుబడికి 10%, 12%, 15% ఒకటి అయ్యేవన్నీ ఉన్నాయి. అయితే దానికి తోడుగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఇప్పుడు చాలామంది మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలామంది ఆలోచించేది అది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఒక ఎస్ఏపీ చేసిస్తే నా ఫ్యామిలీని నేను చాలా ఉద్ధరించేసానని ఫీల్ అవుతున్నారు. సారీ ఫర్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అండి, కానీ అది తప్పు. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఒక ఎస్ఏపీ చేసేస్తే అంటే ఏంటంటే, మీ లాజిక్ ఏంటంటే, ఈరోజు నేను 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు నేను బతుకుంటే ఎస్ఏపీ నుంచి లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి, నా ఫ్యామిలీ దాంతో హ్యాపీగా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక ఈరోజు నాకు ఏమైనా అయితే నేను తీసుకుని 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్ల సమ్ ఇన్సూర్ వచ్చేస్తుంది ఇంటికి, దాంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీ లాజిక్ కరెక్టే, కానీ ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు ఉన్నారే అనుకోండి, ఆ డబ్బులు మీ ప్లానింగ్ తోటి చాలా బాగా ఖర్చు పెడతారు. ఎందుకంటే సంపాదించే వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి అనేది చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా మీరు ఎవరినైనా అడిగినా తీసుకుంటారు. కానీ మీ ఇంట్లో వాళ్ళకి రేపు జరగరాంది ఏమైనా జరిగి టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు చేతికి వస్తే ఆ డబ్బులు ఎలా వాడాలి అన్న ట్రైనింగ్ ఇచ్చారా మీరు? ఆ డబ్బులు ఎలా వాడాలి అన్నది వాళ్ళకి తెలుసు, ఐడియా ఉందా? మన ఇండియాలో ఇప్పటికీ ఫ్యామిలీస్లో ఫైనాన్సెస్ డిస్కస్ చేసుకునేది చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే. వైఫ్ ఎర్నింగ్ అయినా కాకపోయినా, వైఫ్ ఫైనాన్షియల్లీ పార్టిసిపేటింగ్ అయినా కాకపోయినా, వాళ్ళిద్దరూ కూర్చుని డిస్కస్ చేసుకుని డబ్బులు ఎలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పే సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్నాయి. అటువంటి అప్పుడు చేతికి వచ్చే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 50 లక్షలు, 25 లక్షలు అసలు ఎలా ఉంటుంది, ఎలా వాడుకోగలరు వాళ్ళు? మీ పిల్లలు ఈరోజు 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడానికి రానున్న 15-20 సంవత్సరాలు ఆ డబ్బులను ఎలా వాడుకోవాలి, తన ఫ్యూచర్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి అన్న నాలెడ్జ్ మీ వైఫ్కి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఈ కోణంలో ఆలోచించారా? ఈ రోజుల్లో చాలామంది ఒక ఎల్ఐసి ఏజెంట్ కాల్ చేయగానే అమ్మ బాబోయ్, ఒక ఎల్ఐసి ఏజెంట్ హాయ్ చెప్పగానే అమ్మ బాబోయ్. ఒక నానుడి ఉంది తెలుసా? మా ఇండస్ట్రీలో అయితే చాలా చెప్పుకుంటాము, బయట వరకు అది వచ్చిందో లేదో నాకు తెలియదు. ఒక ఇంట్లో ఒక డెత్ జరిగింది అనుకోండి, అప్పుల వాళ్ళందరూ వాళ్ళ అప్పు వసూలు చేసుకోవడానికి ఆ ఇంటి గుమ్మం తొక్కుతారు, కానీ ఒక్క ఎల్ఐసి ఏజెంట్ మాత్రమే ఆ ఇంటికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తారు. చుట్టాలు, పక్కాలు, స్నేహితులు, క్లోజ్ వాళ్ళు అయితే నెలకో సంవత్సరానికో డబ్బులు ఇస్తారు, ఆదుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు. కానీ ఎల్ఐసి ఏజెంట్ మాత్రమే మీ ఇంటి చుట్టూ 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు తిరగాల్సి వచ్చినా తిరిగి మీ చేత పాలసీ చేయించిన ఎల్ఐసి ఏజెంట్ మాత్రమే, నిజాయితీ గల ఎల్ఐసి ఏజెంట్ మాత్రమే మీ ఇంటికి వెళ్ళి ఇదిగోండి చెక్ వచ్చింది, పిల్లల భవిష్యత్తుకి ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే ఉపయోగం, ఇలా చేస్తే ఉపయోగం అని అవి ఇక్కడ మళ్ళీ మిస్యూటిలైజ్ అవ్వకుండా ఆలోచిస్తారు.
మీరు మీ పిల్లల చదువుల కోసం ఎన్ని లక్షలు కోట్లు కూడబెట్టినా అదో 15 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఉపయోగపడాలి అంటే ఏమైనా ప్రొవిజన్ ఉందా లేదా కనుక్కున్నారా? మేము ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఏజెంట్స్ మా గ్రూప్ మేమందరం ఒక డెసిషన్ తీసుకున్నాం. పిల్లల చదువులు భారం అయిపోతున్న ఈ రోజుల్లో ఇద్దరు ఫైనాన్షియల్ పార్టిసిపేటింగ్ అయినా ఒకళ్ళే ఫైనాన్షియల్లీ పార్టిసిపేటింగ్ అయినా వాళ్ళు ఉన్నా లేకపోయినా పిల్లల చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్నది మా మెంటర్ దగ్గర మేము ఆలోచించి బాగా ఒక ప్రొవిజన్ ప్లాన్ డిజైన్ చేసాము. ఆ ప్రొవిజన్ ప్లాన్ ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటే, అసలు ప్రొవిజన్ ప్లాన్ అన్నది మీకు యూజ్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్కి కాల్ చేయడం. కాల్ చేస్తే ఆ ప్రొవిజన్ ప్లాన్ గురించి వివరాలు చెప్తాను. మీరు ఇండియాలో ఎక్కడున్న వాళ్ళైనా ఆ ప్రొవిజన్ మీరు తీసుకోవచ్చా లేదా, ఎలిజిబులా కాదా అన్న దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఒకవేళ నేను మీకు తెలిసిన ఏజెంట్ని అయితే, మీ సర్కిల్లో అందరికీ తెలిసిన ఏజెంట్ని అయితే మీకు నన్ను కాల్ చేయడం, నన్ను కాంటాక్ట్ చేయడం ఇంకా ఈజీ. ఆర్ ఎల్స్ మీ డీటెయిల్స్ కమెంట్స్లో ఇవ్వండి. కమెంట్స్ అన్నీ క్లోజ్డ్ కమెంట్స్, నేను తప్ప ఎవ్వరూ చూడలేరు కమెంట్స్ ఈ వీడియోకి. సో నేనే మీకు కాల్ చేస్తాను. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఈ ప్రొవిజన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. నేను రేపు ఉన్నా లేకపోయినా నా పిల్లల చదువులు, నా పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా జరగాలి, బాగా జరగాలి, వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరాలి అనుకుంటే, ఈ డ్రీమ్ మీ డ్రీమ్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్కి కాల్ చేయడం. ఇందులో నేను ఏం చెప్పబోతున్నాను అన్నది ఒక గ్లిమ్స్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఇంతేనా, ఇది నాకు తెలుసు అనుకుంటే మీ ఇష్టం. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఎల్ఐసిలో ఒక ఆప్షన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. స్పెసిఫిక్గా ప్రపోజర్కి ఏమైనా జరిగితే ఎవ్రీ ఇయర్ మామూలుగా ఏ పాలసీలో ఉన్నా ప్రపోజర్కి ఏమైనా రిస్క్ జరిగితే అమౌంట్ అన్నది ఎక్స్ అమౌంట్ సమ్మెష్యూడ్ ఏదైతే ఉందో అది ప్లస్ ఏమైతే వచ్చి ఉన్నాయో అవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. బట్ ఈ ప్లాన్లో మాత్రం స్పెసిఫిక్గా పాలసీ టర్మ్ ఉన్నంత వరకు, పాలసీ టర్మ్ ఎక్స్ ఇయర్స్ అయితే 20 years 25 years 30 years అయితే ఆ స్పెసిఫిక్ టర్మ్ మొత్తం ఆ అమౌంట్ అన్నది ఆ ఫ్యామిలీకి సమ్మెష్యూడ్లోంచి 10% అనేది ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీకి ఇస్తారు. దానివల్ల మీ ఫ్యామిలీ గడవడానికి వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. మెచ్యూరిటీ నేను ఇప్పుడు ఈరోజు నేను ప్లాన్ చేసాను 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, 50 లక్షలు కావాలి అని ప్లాన్ చేసింది ఏదైతే ఉందో ఆ మెచ్యూరిటీ ప్రొవిజన్ కూడా అందేలా చూస్తారు. దీనికోసం పాలసీ కంటిన్యూషన్లో ఉన్నంత మాత్రాన ప్రీమియమ్స్ కట్టనక్కర్లేదు. అదే కనుక ఒకవేళ మరణం కనుక యాక్సిడెంట్ వలన కలిగితే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా మీరు కంప్లీట్గా లేకపోతే మీ ఇంటికి డబ్బులు అందేలాగా, ఇయర్లీ ఇన్కమ్ ఉండేలాగా ఒక ప్రొవిజన్. అది కాకుండా మీరు ఆఫీస్ నుంచి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అబ్బో చాలా ఎక్కువ, ఇప్పుడు చాలా ఖర్చులు ఉన్నాయి అనుకుంటున్నారు. బట్ ఎన్ని ఖర్చులు ఉన్నా మీరు రేపు యాక్సిడెంట్ అయ్యి, మీ తప్పు లేదు, యాక్సిడెంట్ అయింది, మీరు హాస్పిటలైజ్ అయ్యారు, ఒక దోమ కుట్టింది, హాస్పిటలైజ్ అయ్యారు, అందులో మీ మిస్టేక్ ఏమైనా ఉందా? లేదు. మీ మిస్టేక్ ఉన్నా లేకపోయినా మీరు హాస్పిటలైజ్ అయినప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఏమి, అరే మీ దగ్గర 3 లక్షలే ఉందా అండి బిల్లుకి, సరే మీ మిస్టేక్ ఏం లేదు కదా, మేము మిగిలింది మాఫీ చేసేస్తాంలేండి అంటారా? ట్రీట్మెంట్కి ఎంత అయితే అన్ని డబ్బులు కట్టమంటారా? ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అయ్యో మీకు తెలియకుండా హెల్త్ ఇష్యూ వచ్చిందండి, పర్లేదు మీ దగ్గర ఎంత ఉంటే అంతే కట్టండి, మీకు ఎంత కవరేజ్ ఉంటే అంతే కట్టండి, మిగిలింది మాఫీ చేస్తామని అంత మంచి హాస్పిటల్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మన వాళ్ళందరికీ తెలిసేలాగా. లేదు కదా. పిల్లల చదువులు ఆగిపోవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? అనారోగ్యము, ఆపద వచ్చి హాస్పిటలైజ్ అయితే డబ్బులన్నీ హాస్పిటల్ వాళ్ళు ఎత్తుకుపోతారు. అండ్ దాని తర్వాత ఒకవేళ అంతా అయ్యాక రికవర్ అవ్వలేకపోతే, రికవర్ అయితే ఆయన వర్క్ చేసే కెపాసిటీలో ఉండరు, వెంటనే రికవర్ అవ్వకపోతే ఇంట్లో డబ్బులే మిగలవు, ఉన్నవన్నీ హాస్పిటల్కి ఖర్చు అయిపోయి ఆ తర్వాత ఖర్చు అయిపోయి అప్పుడు మీ ఫ్యామిలీ ఏం చేస్తారు? ప్రొవిజన్ ఏముంది? ఏమైనా చెయ్యాలా వద్దా? ఎంతసేపు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఎస్ఐపి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఎస్ఐపి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఎస్ఐపి, అది ఎక్కడ పనిచేస్తుంది తెలుసా? నిజంగా ఒక ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్కి ఈక్వల్ నాలెడ్జ్ ఆన్ ఫైనాన్సెస్ ఉండి, ఈక్వల్లీ ఫైనాన్షియల్లీ పార్టిసిపేటింగ్ అయ్యి, పిల్లలు కూడా ఈక్వల్లీ నాలెడ్జ్ ఉంటే
మన ఇండియాలో పరిస్థితులు లేవండి. నేను ఇదేదో వీడియో కోసం చెప్పట్లేదు. నేను సగటు నా రోజుకి ఒక 10 మినిమం ఫ్యామిలీస్తో మాట్లాడి, నేను 14 ఏళ్ళుగా ఇన్సూరెన్స్ ఏజెంట్ని మాట్లాడి నేను యావరేజింగ్ తీసాక చెప్తున్నాను ఇది. మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అసలు మామూలుగా అని అడిగితే ఏమో నాకు తెలీదు, ఆయన ఇస్తారంతే, మిగిలినవన్నీ నాకు తెలీదు. ఈఎంఐలు ఎంత ఉన్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి, ఇంకొకటో అడిగితే నాకు తెలియదు అనేవాళ్ళే ఎక్కువ. ఎందుకంటే అది మన మెంటాలిటీ అంతే, అది తప్పని నేను చెప్పట్లేదు. ఈ రోజు వరకు తెలియని వాళ్ళు రేపు మీకు ఏదో జరిగిందని మీ ఇంట్లో వాళ్ళు మొత్తం నాలెడ్జబుల్ అయిపోలేరండి. ఒక ప్రొవిజన్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వద్దు, వీడియో షేర్ చేయొద్దు, కానీ మీకు తగ్గట్టు మీ ఫ్యామిలీ కోసం మీరు ఒక ప్రొవిజన్ చేయండి. నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీ రేపు 10 కోట్లు వచ్చినా, 100 కోట్లు వచ్చినా, 1 కోటే వచ్చినా, ఏది రాకపోయినా నా ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ మనీ వచ్చే ప్రొవిజన్ ఏమైనా ఉందా ఆలోచించారా? ఆలోచించకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఆలోచించండి. ఓ 50 లక్షలకి 25 లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని పక్కన వదిలేయండి. బండికి ఇన్సూరెన్స్ పోలీసులు పట్టుకుంటారని తీసుకోము, మనం కార్కి ఇన్సూరెన్స్ తీసుకోము, పట్టుకోకపోతే అది తీసుకోము. మనలో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అలాగే ఎందుకు తీసుకోకూడదు? 25 లక్షల కోసం 50,000 పోనీ వద్దు, మా బడ్జెట్లో 25,000 30,000 దానికి తగ్గట్టుగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని నాకు ఉపయోగపడకూడదు అని పక్కన పెట్టేసుకోండి. నెలకి 2,000 అంటే మనం ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్తే అయిపోయే డబ్బులు అండి ఇవి. ఈ రోజుల్లో ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్తే, ఒక్కసారి మూవీకి వెళ్తే అయిపోయే డబ్బులు. అందులో మనం దాచేయగలిగింది ఏం లేదండి. వర్కింగ్ అయితే మీరు ఇద్దరు 25,000 పెట్టి మీకు ఒక బేబీకి, ఇలాగ ఈ రోజుల్లో 2 బేబీస్, ఒక చైల్డే ఉన్నారనుకోండి, పోనీ వైఫ్ ఫైనాన్షియల్లీ పార్టిసిపేటింగ్ కాదనుకోండి, ముగ్గురికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత అవుతుంది కనుక్కోండి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని నాకు అవసరం రాకూడదు దేవుడా అని పక్కన పెట్టేయండి. వేస్ట్ అయ్యేది 25,000 30,000 50,000. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా కనుక మీకు హాస్పిటల్ బిల్ కట్టడానికి డబ్బులు అవసరమైతే 5 లక్షలు 10 లక్షలు 25 లక్షలు ట్రీట్మెంట్ కోసం అప్పులు చేయాలి. 25,000 అప్పు చేసామనుకోండి ఫ్రెండ్ దగ్గర, ఈ నెల కాకపోయినా వచ్చే నెల 2-3 ఇన్స్టాల్మెంట్స్లు తీర్చేయగలం. 10 లక్షలు 25 లక్షలు అప్పు చేస్తే ఎలా తీరుస్తారండి? ఎక్కడి నుంచి తీరుస్తారు? ఈ వీడియో ఎక్కడి వరకు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నాకు తెలుసు. అన్నీ మనకే తెలుసు. లేదు నేను ఆల్రెడీ పర్ఫెక్ట్. అప్పు చేసి మరి హోమ్ లోన్ తీసుకుని మరి ఇల్లు కొంటున్నామండి మనం. అప్పు చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనకూడదు? 25,000 50,000 1,00,000 అప్పు చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనకూడదు? 10,000 20,000 30,000 రెంట్ పోకుండా, అయ్యో బాబాయ్ నేను రెంట్ కట్టడం కానీ ఇల్లు తీసుకుంటే ఈఎంఐ కట్టేస్తే అక్కడికి ఏ రోజు ఇల్లు కానీ ఇంటికి కట్టే ఈఎంఐ కానీ రెంట్ కానీ ఒకటి అవ్వదు. చాలా చోట్ల రెంట్ ఎంత కట్టాలో దానికి 2-3 టైమ్స్ కట్టాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈఎంఐ కోసం ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ వీ ప్రిఫర్ అవర్ ఓన్ హౌస్. బట్ వై డోంట్ యూ ప్రిఫర్ యువర్ ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్? హెల్త్ కార్డ్ ఒక చేతిలో ఉంచుకోండి. ఏదైనా ఉంటే హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చు, ఇదిగోండి ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే ఇందులో చూసుకోండి. 25 లక్షల పైన 10,000 25 లక్షల కోసం 25,000 కట్టడానికిను, 25 లక్షల పైన పోనీ ఎంతో కొంత పడితే కట్టడానికిను, ఎంతో కొంత సర్దేసి 25 లక్షలు కట్టడానికి తేడా ఉంటుంది కదా. అర్థం చేసుకోండి. మీ ఫ్యామిలీ కోసం మీరే ఆలోచించాలి, ఇంకెవ్వరు ఆలోచించరు. ఇప్పుడు మీకు ఈ నాలెడ్జ్, ఇప్పుడు మీకు ఏదో ఒక విషయం చెప్పడం వల్ల ఈ విషయం మీకు అర్థం అయ్యి మీరు పాలసీ తీసుకుంటే నాకు బెనిఫిట్. మీరు పాలసీ తీసుకోలేదు, వీడియో కూడా చూడలేదు, ఓకే. బట్ మీరు పాలసీ తీసుకోలేదు, వీడియో చూసారు, పాలసీ తీసుకోలేదు, మీకు ఏమైనా జరిగిందంటే మీ ఫ్యామిలీకి లాస్, మీ ఫ్యామిలీకే లాస్. మీరు పనిచేసే కంపెనీకి ఒక యాసెట్ ఓకే పోతుంది, అంతే, రీప్లేస్ అయిపోతారు. నాకు మీ పాలసీ కాకపోతే ఇంకొకటి పాలసీ, నెలకు 10 పాలసీలు 30 పాలసీలు 50 పాలసీలు అయ్యేటప్పుడు ఆ 50 పాలసీలు ఈ 50 మంది దగ్గర నుంచి రావాలని ఏమి ఉండదు కదా. ఏదో ఒక 50 పాలసీలు, నెలకు ఒకటే పాలసీ అయినా కానీ ఈ ఒక్కళ్ళ దగ్గర నుంచి నేను పాలసీ చేస్తానని ఏం పెట్టుకోలేదు. బట్ మీ ఇంటికి మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఆ విషయం గుర్తుంచుకోండి, ఆ విషయం అర్థం చేసుకోండి.